ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. దేవుడు తిరస్కరించిన వరాన్ని ఓదారి నుండి ఆశించడం తప్పు కదండి. దేవుడి నిర్ణయం 11 మంది ఇచ్చాడు, కానీ ఓదారికి నేను ఏం చేయగలను? ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే అవుతారు ఆయన. మేము కూడా అనొచ్చు కదా, కోడి కత్తికి ఎక్కువ, గొడ్డలికి తక్కువ అని. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కించపరిచే విధంగా ఆయన మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించారు. మొన్న ఎన్నికల్లో ఆయనకు వచ్చిన మెజారిటీ ఎంత, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వచ్చిన మెజారిటీ ఎంత. నోరుంది కనుక ఇప్పుడు కూడా నేను అనుకునే రైతు, అధికారంలో ఉన్న వాళ్ళు నేను కించపరిచే విధంగా మారుతాను. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు న్యూస్ 18 తెలుగు. యూ వాచింగ్ బర్నింగ్ టాపిక్ విత్ మీ రమణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విపక్షానికి సంబంధించి, ప్రతిపక్ష హోదాకు సంబంధించినటువంటి మాటల మంటలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అటు విపక్ష పార్టీ సభ్యులకు, అలాగే అధికార పక్ష పార్టీల సభ్యులకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇక శాసనసభకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు దూరంగా ఉంటున్నప్పటికీ కూడా మీడియా వేదికగా తమ వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. తమ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతేపాటుగా అదే స్థాయిలో అధికార పక్షానికి సంబంధించినటువంటి సభ్యులు కూడా ధీటైనటువంటి జవాబు ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. ఇవాళ ఉదయం అసెంబ్లీ ప్రారంభం కాగానే స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ జగన్ అనవసరమైనటువంటి వాటి కోసం పాకులాడుతూ ఉన్నాడు. దేవుడు వరం ఇవ్వకుండానే పూజారిని బ్లేమ్ చేస్తున్నాడు. అంటే ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, మీరు పూజారిని అంటే మధ్యలో మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు అటు అని చెప్పి ఆయన విమర్శించడం జరిగింది. అంతేకాకుండా తనకు లేఖ రాశారని చెప్పి, లేఖలో చాలా అవాకులు చవాకులు పేలారని చెప్పి ఇట్లా రకరకాలుగా కొంచెం ఘాటుగానే స్పీకర్ చైర్ నుంచి అడ్రస్ చేయడం అనేటువంటిది కొంచెం రాజకీయాల్లో కలకలం సృష్టించినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక విపక్ష సభ్యుని పూర్తి స్థాయిలో తప్పుపెట్టారు. మేము కావాలంటే శాసనసభ ఉల్లంఘనకు, అంటే మీరు మాట్లాడినటువంటి మాటలకు మేము శాసనసభ ఉల్లంఘనకు సంబంధించినటువంటి చర్యలు తీసుకోవచ్చు, బట్ మేము అట్లా చేయట్లేదు. మీరు ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి, మీరు శాసనసభకు రండి, మీరు శాసనసభలో ఉంటూ మీ ప్రజా సమస్యల పట్ల పోరాటం చేయండి, అట్లా మాట్లాడుతూ వచ్చారు. మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు, మీరు ఇట్లాంటి చర్యలు పునరావృతం చేస్తే ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పి మేము శాసనసభలో చర్చించి అవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాము అని చెప్పి కూడా కొంచెం ఘాటుగానే, ఒకంత ఘాటుగా, కాసింత వ్యంగ్యంగా అన్నీ కలగలిపి స్పీకర్ మాట్లాడినట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక దీనిపైన అన్నట్టుగా కాకుండా ఇవాళ ఒక షెడ్యూల్డ్ ప్రెస్ కాన్ఫరెన్స్ జగన్ నుంచి ఉండింది. జగన్ మాట్లాడుతూ ఎందుకు మాకు ప్రతిపక్ష హోదా కల్పించరు, మీరున్నటువంటి మిగతా సభలో ఉన్నటువంటి 3 పార్టీలు కూడా అధికార పక్షమే కదా, జనసేన అలాగే బీజేపీ టీడీపీకి సంబంధించినటువంటి 3 కూడా మీరు కలిసి ఉన్నారు, మీ 3 పార్టీలకు సంబంధించినటువంటి మంత్రులు ఉన్నారు, కాబట్టి మీరందరూ మీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అధికార పక్షమే కదా, అధికార పక్షం పాత్ర మీరే, ప్రతిపక్షం పాత్ర మీరే పోషిస్తారా, ఇదేమన్నా డ్యూయల్ రోల్ అనుకుంటున్నారా, ఇదేమన్నా డబుల్ యాక్షన్ అనుకుంటున్నారా అని చెప్పి కాసింత గట్టిగానే విమర్శలు సంధించినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చి తీరాలి, ఎందుకు ఇవ్వరు అని చెప్పి ఆయన కొంచెం గట్టిగానే మాట్లాడుతున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఆల్రెడీ ఆయన కోర్టు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. న్యాయస్థానంలో ఇంకా దానికి సంబంధించినటువంటి విచారణ ఇంకా చేపట్టకపోయినప్పటికీ కూడా మొత్తంగా ఆ వ్యవహారం అంతా కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది అని చెప్పవచ్చు. ఇక రకరకాలైనటువంటి ఆరోపణలు చేశారు. ఎట్ ద సేమ్ టైం అధికార పార్టీ ఇచ్చినటువంటి హామీలు, మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలను ఆయన ఉటంకిస్తూ కాసింత వ్యంగ్యంగానే మాట్లాడినట్టుగా కనపడుతుంది. మా రాయలసీమ ఆడపడుతులందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు, ఫ్రీ బస్ ఎప్పుడు వస్తుందో, ఫ్రీ బస్ ఎక్కి మీరు కడుతున్నటువంటి అమరావతిని చూడడం కోసం రావాలనుకుంటున్నారు అని చెప్పి కాసింత వ్యంగ్యంగా, కాసింత ఒక పదురైన పదజాలంతో ఆయన మాట్లాడారని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా ఈ విపక్ష హోదా, ఈ ప్రతిపక్ష హోదాకు సంబంధించి ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి అధికార పక్షానికి మనం ఒక విషయం గట్టిగా అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, నిబంధనల ప్రకారం ఉండేటువంటి రూల్ బుక్ ప్రకారం, అంటే నిబంధనల శాసనసభ ప్రవర్తన నియమాల ప్రకారం 10% స్థానాలు ఉంటే తప్ప విపక్ష హోదా కల్పించేటువంటి అవకాశం లేదు అనేటువంటి దాంట్లో క్లియర్గా ఉన్నటువంటి అంశం. 10% అంటే 18 స్థానాలు, 17 175 కాబట్టి 18 స్థానాలు వచ్చి తీరాలి. 18 స్థానాలు వచ్చి తీరితే తప్ప వాళ్ళకి విపక్ష హోదా వచ్చేటువంటి అవకాశం ఉండదు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. 11 స్థానాలకు పరిమితమైంది, చాలా మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ 7 స్థానాల గ్యాప్ ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నిబంధనల ప్రకారం ఇచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి
టీడీపీ ఇచ్చేటువంటి అధికార పక్షం వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇచ్చేటువంటి అవకాశం ఏమాత్రం లేదు అని చెప్పి మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇదొక రాజకీయం చేయడం తప్పితే ఇదొక సాకుగా చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ సమావేశాలకు దూరంగా ఉండడం మాకెందుకు కల్పించరు అని చెప్పి పోరాటం కల్పించే అవకాశం లేదు. 18 సీట్లు మీకు రాలేదు, 18 సీట్లు రాలేదు కాబట్టి మీకు వచ్చేటువంటి అవకాశం లేదు. ఏవో ఉటంకిస్తూ ఉన్నారు, గతంలో ఉపేంద్రకి ఇచ్చారు, ఇంకెవరికో ఇచ్చారు, అవన్నీ కూడా క్లారిఫికేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం తప్పితే దీనికి సంబంధించి నిబంధనల ప్రకారం ఇచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి ఇచ్చేటువంటి ప్రసక్తే లేదు అని చెప్పి మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు చాలా షార్ప్గా నువ్వా నేనా అన్నట్టుగా ఉంటాయి కాబట్టి ఒకవేళ నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 18 స్థానాలు వచ్చినప్పటికీ కూడా ఏ రకంగా వాళ్ళకి విపక్ష హోదా ఇవ్వకుండా కట్ చేయాలి అనేటువంటి దిశగానే ఆలోచిస్తారు తప్పితే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇద్దాము, ఉన్న సీట్లు లేకపోయినా ఉదారంగా ఇద్దాము అనేటువంటి పరిస్థితి అధికార పక్షం వైపు నుంచి విపక్షం పైన లేదు కాబట్టి అటువంటి పరిస్థితి ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు ప్రతిపక్ష హోదా కల్పించేటువంటి అవకాశం లేదు. కాబట్టి దీనిపైన ఇకనైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ రాద్ధాంతం మానుకొని సభకు వెళ్ళి సమావేశాల పట్ల సభకు వెళ్ళి అక్కడ ప్రజా సమస్యల పట్ల పోరాటం చేస్తే వాళ్ళకు కొంచెం క్రెడిబిలిటీ వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది, వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అనవసరమైనటువంటి రాని స్పీకర్ కరెక్ట్గా చెప్పారు, దేవుడు వరం ఇవ్వకుండా పూజాని బ్లేమ్ చేయడం ఎంతవరకు సమంజసం అన్నట్టుగా ప్రజలు మీకు 18 సీట్లు కట్టపెట్టకుండా 11 సీట్లకు మాత్రమే పరిమితం చేస్తే మీకు ఏ రకంగా ఇచ్చేటువంటి అవకాశం లేదు. న్యాయస్థానానికి వెళ్ళి న్యాయస్థానం కూడా ఇదే చెప్తుంది, కాన్స్టిట్యూషన్ బియాండ్ ద కాన్స్టిట్యూషన్ పోయేటువంటి అవకాశం లేదు. బియాండ్ ద అక్కడ ఉండేటువంటి శాసనసభ ప్రవర్తన నియమాలు అసెంబ్లీ మాన్యువల్కి సంబంధించి బియాండ్ ద మాన్యువల్ పోయేటువంటి ఏదున్నా రాజ్యాంగంలో ఏంది రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగానికి లోబడే తీర్పులు వస్తాయి కదా. అంటే రాజ్యాంగానికి అతీతంగా లేకుండా మీకు ఇవ్వమని చెప్పి కోర్టులు కూడా చెప్పేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హ్యాస్ టు ప్లే కీ రోల్ యాజ్ ఏ వాట్ ఎవర్ ద సీట్స్, అంటే ఒక ప్రధాన ప్రతిపక్ష హోదా రాకపోయినప్పుడు కనుక వాళ్ళకు ఉన్నటువంటి దాంట్లో ప్రతిపక్షంగా వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తే కొంచెం ప్రజలు కూడా అంగీకరించేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా మీకు ఏమైనా కన్సర్న్స్ ఉంటాయి, మీరు అంటున్నారు ఇప్పుడు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఫుల్ఫిల్ చేయలేదు అని చెప్పి ఇప్పటికే మీకు ప్రజా వ్యతిరేకత ప్రారంభమైందని చెప్పి, ఎస్ దిస్ ఇస్ ద ఎవిడెన్స్, దిస్ హౌ యు ఆర్ గోయింగ్ అహెడ్, ఇగో చూడు ఇది కరెక్ట్ కాదు, ఇలా చేయాల్సింది కాదు అని చెప్పి యూ కమ్ అప్ విత్ ద ఎవిడెన్స్ అండ్ యూ ఫైట్ ఇన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. అట్లా చేస్తే మీకు బాగుంటుంది, వాళ్ళకు బాగుంటుంది అనేటువంటిది సర్వత్రా వ్యక్తమవుతున్నటువంటి అభిప్రాయం. దీంట్లో పనిలో పనిగా అన్నట్టుగా కొంత వ్యంగ్యాస్త్రాలు కొంచెం పదును పెరిగినట్టుగా కనపడింది. మనం చూసినట్టయితే వెళ్తూ ఒక మీడియా ప్రతినిధి అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్తూ పవన్ కళ్యాణ్ నువ్వు ఉటంకిస్తూ ఆయన ఒక మాట అన్నారు. పవన్ కళ్యాణ్ ఏముంది, పవన్ కళ్యాణ్ కార్పొరేటర్కు ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పి ఆయన మాట్లాడారు. దీనికి సంబంధించి కౌంటర్ ఇస్తూ అక్కడ నాదెండ్ల మనోహర్ నుంచి కూడా ఒక మంచి షార్ప్గా ఒక విమర్శ వచ్చిందని అని చెప్పుకోవాలి. మీరు కోడికత్తికి ఎక్కువ, గుడ్డలకి తక్కువ, ఇట్లా రకరకాలైనటువంటి విమర్శలు, ప్రతి విమర్శలు అవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. దీనిపైన లోకేష్ కూడా మీడియా సమావేశంలో స్పందించారు, మీకు ఇవ్వము, ఎందుకు ఇవ్వాలి అని చెప్పి మాట్లాడారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా, ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇకనైనా అటువంటి ప్రయత్నాలు మానుకొని అవసరమైతే మీరు కోర్టులో యూ క్యాన్ ఫైట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా, మీరు కోర్టులో ఫైట్ చేయండి. కోర్టులో వస్తే కోర్టులో న్యాయస్థానం అంగీకరిస్తే ఎస్ వన్ డే యూ విల్ గెట్ అండ్ అకార్డింగ్లీ యువర్ ప్రతిపక్ష హోదా ఏదైతే ఉంటుందో దట్ విల్ బి రిటైన్, అది మీరు సంపాదించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దే హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద పబ్లిక్ ఇష్యూస్ మీద చేస్తే బాగుంటుంది అనేటువంటిది సర్వత్రా వ్యక్తమవుతున్నటువంటి అభిప్రాయాలు. మీ సొంత మహబూబ్ నగర్ జిల్లాలోనే మీ అభ్యర్థి ఓడిపోయింది. మీరు సిట్టింగ్ ఎంపీగా ఉన్న మల్కాజ్గిరిలో ఒక సీట్ రాలేదు. ఇవాళ మీరు కరెక్ట్ గా పనిచేసినంటే 6 నెలల పాటు కరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ విధానాల కోసం పనిచేస్తుంటే ఆ 8 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తే ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వమే లేదు కేంద్రం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఖతం చేసేటువంటి ఉద్దేశంతో ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ పైన, ప్రభుత్వం పైన ఇంత వ్యతిరేకత ఎందుకొస్తావు? ఇక తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే బహిష్కృత నేత, కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ఇవాళ ప్రెస్ క్లబ్లో ప్రెస్ కాన్ఫరెన్స్ ఒకటి ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి కేంద్రంగా
ఆయన చాలా అటాకింగ్ స్టైల్లో ఆయన మాట్లాడారు. సహజంగా ఆయన కొంచెం అటాకింగ్ స్టైల్లోనే మాట్లాడుతూ అదే స్థాయిని, అదే తీవ్రతను, అదే వాడిని, అదే వేడిని కొనసాగిస్తూ ఇవాళ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బ్లేమ్ చేసేటువంటి ప్రయత్నం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఈ వ్యవహారానికి మొత్తంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దిగజారిపోతుందని చెప్పి, కాంగ్రెస్ పార్టీని ఆదరించట్లేదని చెప్పి, ఇట్లా రకరకాలుగా వీటన్నిటికి సంబంధించి కూడా రేవంత్ రెడ్డిని అక్యూజ్ చేస్తూ ఆయన మాట్లాడినట్టు మనకు స్పష్టంగా కనపడుతుంది. ఆయన ఒక మాట ఖచ్చితంగా చెప్పారు, మీరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించలేకపోయారు, మీరు కాళ్ళకు బలపాలు కట్టుకొని మీరు మొత్తం ఆ ఉత్తర తెలంగాణ ప్రాంతం అంతా కూడా తిరిగారు, అయినప్పటికీ ఏది ఫలితాలు ఏ రకంగా ఉన్నాయి, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు ఏం చేశారు, మీకు పట్టున్నటువంటి స్థానంలో మీరు ఏం చేశారు, గతంలో మీరు ఎంపీగా ప్రాతినిధ్యం వహించినటువంటి మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో ఎన్ని సీట్లు వచ్చాయి, మీ మహబూబ్ నగర్ జిల్లాలో ఎన్ని సీట్లు వచ్చాయి, ఇట్లా మొత్తంగా ఒక రకంగా మీరు కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో నడపలేకపోతున్నారు, కాంగ్రెస్ పార్టీకి మీరు పూర్తి సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించలేకపోతున్నారు అనేటువంటి విమర్శ తీన్మార్ మల్లన్న చేశారు. దీన్ని ఆయన మాటలను బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాకుండా ఆయన బీసీ కార్డు ఒకటి, అంటే బీసీ వాయిస్ని చాలా బలంగా వినిపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో వరంగల్లో జరిగినటువంటి సమావేశంలో, ఆ సమావేశానికి ఆయన హెలికాప్టర్లో వెళ్ళడం, ఆ తర్వాత అక్కడ ఆయన మాట్లాడినటువంటి తీరు, ఆ రెడ్డిలందరినీ కూడా అక్యూజ్ చేస్తూ, ఒక సామాజిక వర్గాన్ని పూర్తిగా అక్యూజ్ చేస్తూ మమ్మల్ని బీసీలను అణగదొక్కుతున్నారు, బీసీలను తొక్కేస్తున్నారని చెప్పినటువంటి మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉంటుందో ఆయన వీలైనంత వరకు దాన్ని క్యాష్ చేసుకున్నటువంటి, అంటే తన వైపు రాజకీయంగా దాని ద్వారా లబ్ధి పొందేటువంటి ప్రయత్నం తీన్మార్ మల్లన్న వైపు నుంచి సాగుతుంది. అదే స్థాయిలో ఇవాళ కూడా దాన్ని ప్రజెంట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. గతంలో మిమ్మల్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం మాట్లాడారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం మాట్లాడారు, ఇట్లా మిగతా వాళ్ళందరూ గతంలో ఏమేమి మాటలు మాట్లాడారు, బహిరంగ వేదికలపైన మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా, మరి మీరు వాళ్ళపైన చర్యలు ఎందుకు తీసుకోలేదు? అంటే కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి అణగారిన వర్గాలకు ఒక న్యాయము, ఉన్నత వర్గాలకు ఒక న్యాయము, ఆయన స్ట్రైట్ క్వశ్చన్ వేశారు. నిజంగా కొన్ని సందర్భాలు చూస్తూ ఉంటే అవును అట్లా మరి ఏం చేశారు, తీసుకోలేదా చర్యలు అని అంటే, గతంలో మాట్లాడిన తర్వాత వాళ్ళు మంత్రులు అయినాక ప్రభుత్వంలోకి వచ్చాక ఉన్న కొంచెం ఇంటర్నల్గా అంతర్గతంగా మాట్లాడుతున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. కొన్ని వేదికలపైన, కొంత ఇంటర్నల్ వేదిక పైన వాళ్ళ వాయిస్ వినిపిస్తున్నట్టుగా మనకు కనపడతా ఉంది. బట్ అంత బాహాటంగా ఇప్పుడు తీన్మార్ మల్లన్న మాట్లాడినటువంటి స్థాయిలో అంత బాహాటంగా మాట్లాడినటువంటి సందర్భాలు అయితే మనకు కనపడలేవు. తీన్మార్ మల్లన్న ఏం చేశారు, బహిరంగ వేదికలపైన మాట్లాడారు, అంటే పబ్లిక్ సమావేశాల్లో, బహిరంగ సభల్లో ఆయన అదే స్థాయిలో అదే తీరుగా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ మాట్లాడారు. ఎట్ ద సేమ్ టైం ఆయనకున్నటువంటి ఛానల్, యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో ఆ యూట్యూబ్ ఛానల్ వేదికగా రోజు అటు ఇటీవల ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టాము, మాకు ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్గా భావిస్తున్నటువంటి కులగణనకు సంబంధించి, కులాల సర్వేకి సంబంధించి ఏదైతే ఉంటుందో ఆయన రోజు దాన్ని తూర్పారబడుతున్నారు. ఎక్కడ దీంట్లో తప్పులు ఉన్నాయి, తప్పుల తడక, ఇదేంది అదేంది, దీంట్లో ఏం చేశారు, ఎట్లా చేశారు, దీంట్లో శాస్త్రీయత లేదు, నిబంధనలు లేవు, ఇవన్నీ కూడా రకరకాల బీసీల జనాభాను అండర్ ఎస్టిమేట్, అంటే బీసీలని తక్కువ చేసి చూపించారు, బీసీ సామాజిక వర్గం సంఖ్యను తక్కువ చేసి చూపించారు, ఇట్లా రకరకాలైనటువంటి విమర్శలు. దాంట్లో అంటే ఆయనకు ఒక బీసీ గణన అనేటువంటి ఒక అస్త్రంగా కనిపించింది. ఎందుకంటే హీఈస్ యూజింగ్ దట్ బీసీ కార్డు కాబట్టి బీసీ గణన అనేటువంటిది ఆయనకు ఒక అందివచ్చిన అస్త్రంగా, అందివచ్చినటువంటి అవకాశంగా ఆయనకు కనపడింది. కాబట్టి దాన్ని వీలైనంత వరకు దాన్ని ప్రాపగేట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, దాని ద్వారా రాజకీయంగా లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి తీన్మార్ మల్లన్న బహిష్కృత నేత, అంటే ఒక రకంగా ఆయన బహిష్కారానికి గురయ్యారు, ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి పంపించారు. కాబట్టి ఖచ్చితంగా సహజంగానే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పైన, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులపైన ఎట్ ద సేమ్ టైం ముఖ్యమంత్రి చేశారనేటువంటి భావనలో ఉన్నారు. కాబట్టి ఆయన పైన కూడా విమర్శలు చేసేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది, ఆ రకంగానే చేస్తూ ఉన్నారు. బట్ ఆ తర్వాత ఆయన పైన పెట్టి వైపు ఉంటుంది. అంటే ఇంకొక మాట కూడా ఆయన క్లియర్గా ఒక మాట మాట్లాడారు, మీరు బీజేపీకి లబ్ధి చేకూర్చేటువంటి విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు, బీజేపీకి లబ్ధి చేకూర్చేటువంటి విధంగా మీరు వ్యవహరిస్తున్నారనేటువంటి మాట రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆయన ఆరోపణ చేయడం జరిగింది. అంటే బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారు అనేటువంటిది ఆయన ప్రధానమైనటువంటి ఆరోపణలు. సో దీంట్లో నిజానిజాలు ఎంత అంటే, నిజంగా దాంట్లో నిజానిజాలు ఎంత అనేటువంటిది బెరీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఎమ్మెల్సీ ఎన్నికలను ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు కానీ, గతంలో జరిగినటువంటి వ్యవహారాలకు సంబంధించి కానీ ఆయన మాట్లాడినటువంటి మాటలు, కాబట్టి దాన్ని కొంచెం అనలైజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సరే, బహిష్కారానికి గురయ్యారు, బహిష్కృత నేత కాబట్టి ఖచ్చితంగా అట్లాగే మాట్లాడతారు. బట్ నిజానిజాలు ఏంటనేటువంటిది కూడా చూసుకోవాల్సిన ప్రయత్నం చేయాలి. ఎట్ ద సేమ్ టైం దానిపైన మిగతా నాయకులు, సీతక్క మాట్లాడారు, తర్వాత జానారెడ్డి మాట్లాడారు, ఆయన వ్యాఖ్యలను తప్పుపట్టారు, ఆయన
వ్యాఖ్యలు వ్యతిరేకిస్తూ మాట్లాడారు. సరే, ఒక కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత మాట్లాడినట్టు మాటలు అవును తీర్మార్మలన కరెక్టే మాట్లాడారని చెప్పేటువంటి అవకాశం ఉండదు. అట్లాంటి పరిస్థితి ఉండదు. కాకపోతే ఏంటంటే అటువంటి పార్టీగా యాజ్ ఎ పొలిటికల్ పార్టీగా వాళ్ళ ప్రయత్నం మీద వాళ్ళు చేశారు. మొత్తం మీద ఈ తీన్మారమల్లన్న వ్యవహారం ఇప్పటికిప్పుడు అంటే బీసీ కార్డ్ అయినట్టు పట్టుకొని ఉన్నారు. ఆల్రెడీ బీసీ గణనకు సంబంధించి ఆల్రెడీ మళ్ళీ సెకండ్ ఫేజ్ ఆఫ్ బీసీ గణన కులగణన కూడా జరిగింది. దానికి సంబంధించి రేపు క్యాబినెట్ సమావేశం ఉంది. ఆ క్యాబినెట్ సమావేశంలో చర్చకు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. తర్వాత బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. బడ్జెట్ సమావేశాలు, అసెంబ్లీ సమావేశాల్లో ఆ అంశం కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ బీసీ ఈ కులగణన మొత్తం ప్రతిష్టాత్మకంగా చేపట్టామని చెప్పి ప్రభుత్వం ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా అది లైమ్ లైట్లో ఉంటుందో దాన్ని ఆసరాగా చేసుకుని దాంట్లో తప్పులు తరకగా జరిగాయని చెప్పి తీర్మానం దాని నుంచి వీలైనంత వరకు రాజకీయ లబ్ధి, వీలైనంత వరకు బీసీ కార్డ్ని పర్ఫెక్ట్గా ప్లే చేసేటువంటి ప్రయత్నం ఆయన వైపు నుంచి సాగుతుంది. అది కంటిన్యూ అవుతుందని చెప్పాలి. సరే, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన బహిష్కరించడం కరెక్టా కాదా దట్ ఈస్ సెకండరీ ఇష్యూ. ఎందుకంటే దానికి సంబంధించి క్రమశిక్షణ నియమావళి, ప్రవర్తన నియమాలు అట్లాంటిది ఏదో ఉంటుంది. అట్లాంటి వాటికి సంబంధించి దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు మాట్లాడుతారు, వాళ్ళు చర్యలు తీసుకోవడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఆయన ఏంటంటే ఒక కాన్స్టిట్యూషన్, ఏఐసిసి కాన్స్టిట్యూషన్, ఏఐసిసికి ఇది రాజ్యాంగం. ఎక్కడైనా ప్రభుత్వ విధానాలను తప్పుపడితే బహిష్కరించమని ఎక్కడైనా ఉందా అని అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు ఉండదు? అట్లా పార్టీ వ్యతిరేక విధానాలకు పాల్పడడం అంటే పార్టీని డైరెక్ట్గా విమర్శించడం, పార్టీ నాయకత్వాన్ని విమర్శించడం ఉంటుంది. కాబట్టి వాళ్ళు తీన్మార్మల్లన్న అలా మాట్లాడారు కాబట్టి వాళ్ళపైన అవసరమైనటువంటి చర్యలు కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి తీసుకున్నారు, ఎక్స్పెక్ట్ చేశారు కూడా. కాకపోతే ఇంకొక మాట ఏమనుకున్నారంటే ఆల్రెడీ ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోస్తున్నటువంటి రేవంత్ రెడ్డి బహిష్కరిస్తే మరింత దుమ్మెత్తి పోస్తాడు, కాబట్టి బహిష్కరించకుండా ఉంటారేమో అనేటువంటి ఒక అంచనాల్లో చాలామంది ఉన్నారు. పొలిటికల్ సర్కిల్స్లో కూడా అటువంటి చర్చ జరిగింది. బట్ ఫైనల్గా తీన్మార్మలనని బహిష్కరించారు. కాబట్టి ఏదైనా జరిగితే ఇంకో వారం 10 రోజులు ఆ హీట్ ఉంటుందేమో. దాన్ని ఎట్లా ట్రాన్స్ఫార్మ్ చేస్తారు, దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తారు తీన్మార్మలన్న, దాన్ని ఏ రకంగా దాన్ని ఇమిడించుకుంటారు, ఫైనల్గా ఈ బీసీ కార్డు ద్వారా కానీ ప్రభుత్వంపై నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించడం వల్ల ఏ మేరకు లబ్ధి పొందుతారు అనేటువంటిది మాత్రం కాలమే సమాధానం చెప్తుంది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరో అంశంతో రేపు మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.